వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ప్రసాదం పులిహోరను ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ రైస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న ఈ రైస్ మొత్తాన్ని ఒక బేషన్లోకి వేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి రైస్ అనేది చల్లారేలోపు ఈ ప్రసాదం పులిహోర కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ దినుసులన్నీ దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ పులిహోరలోకి ఇలా మనం మసాలాని ప్రిపేర్ చేసి చేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పులిహోర కోసం చింతపండును ఉడకపెట్టుకోవాలి. చింతపండుని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకొని ఆ గుజ్జు మొత్తాన్ని తీసి అందులోకి ఉప్పు, పసుపు వేసి అందులోకి పచ్చిమిరపకాయలను కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి చింతపండు గుజ్జు మొత్తం చిక్కపడి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి చింతపండులో నుంచి వాటర్ మొత్తం పోయి ఈ గుజ్జు అనేది చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రసాదం పులిహోరను కూడా చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా టెంపుల్ స్టైల్లో మసాలా పులిహోరను ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇలా చింతపండు గుజ్జు మొత్తం ఉడికి దగ్గర పడిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు పులిహోర కోసం పోపును పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలను వేసుకోవాలి. ఈ పులిహోరలోకి మనం పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి పులిహోర టేస్ట్ అనేది అంత బాగుంటుంది. తర్వాత ఇందులోకి తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఇలా తాలింపు గింజలు కూడా వేసుకున్న తర్వాత ఈ పల్లీలు, తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా నిదానంగా వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పులిహోరలోకి ఎండుమిరపకాయలను కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంగువని వేసుకోవాలి. ఇలా ఇంగువను కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇలా ఈ తాలింపులోకి చింతపండు గుజ్జుని మనకి ఎంతైతే అవసరమో అంతవరకు వేసుకొని మిగిలిన చింతపండు గుజ్జుని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని రైస్లోకి తాలింపు పెట్టుకొని కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం పూర్తిగా వేగిన తర్వాత ఈ చింతపండు గుజ్జు కూడా ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో అలా ఉడికిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ముందుగా మసాలాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా వేసి తాలింపులో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు పేస్ట్ మొత్తాన్ని మనం ముందుగా రైస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్లోకి వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ చింతపండు గుజ్జు మొత్తం ఆ రైస్లో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి నచ్చిన వాళ్ళు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. జీడిపప్పుని కొంచెం నేతిలో వేయించుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ జీడిపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
అంతే అండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ప్రసాదం పులిహోరని ఎలా చేసుకోవాలి అనేది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్‌ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి.